భారతిరెడ్డి గారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నామండి. అమ్మ, నువ్వు ఒక ఆడదానివై ఉండి ఇంకో ఆడదాని గురించి డిబేట్లో ఆడవాళ్ళ గురించి డిబేట్లో మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావో, నువ్వేమైనా కళ్ళు మూసుకుంటున్నావా? మాకు నిజంగా నువ్వు ఉన్నావా లేకపోతే ఏమన్నా ఇదైపోయావో అర్థం కావట్లేదు. ఎవరైతే ఉన్నారో ఆ కేఎస్ఆర్ అనేవాడు డిబేట్ పెట్టి మళ్ళీ ఇంకా నవ్వుతున్నాడండి. వాడికి అబ్బా అమ్మ ఉందో కూడా అర్థం కావట్లేదు, వాడికి పెళ్ళా ఉందో కూడా తెలియట్లేదు. అలాగే ఆ కూర్చున్నవాడు ఎవరైతే ఉన్నాడో కృష్ణంరాజు అంటండి, ఎవరైతే ఉన్నాడో ఆ కృష్ణంరాజుని నిలదీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి. ఈరోజు ఈ రూపంగా మేము బయటికి రావడానికి కారణము తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో అమరావతి రైతులందరూ దుష్ట ప్రచారాలు చేసినందుకు మేము తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. కంప్లైంట్ రూపంగా మేము చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాము. పోలీసు వారు చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వం వారు చర్యలు తీసుకోకపోతే మేము ఏం చేయాలో అది చేస్తామండి. ఎందుకంటే ఇది ఎక్కడ దాకా పోవాలో అక్కడ దాకా పోయిద్ది. అలాగే ఎలక్షన్ మన మహిళా కమిషన్ గారు ఉన్నారండి, మా శైలజ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తామండి. ఆవిడ దగ్గరికి వెళ్తున్నాము, రేపు వెళ్ళి కంప్లైంట్ చేస్తాము. ఆవిడ రూపంలో మాకు న్యాయం జరిగిందని కోరుకుంటున్నామండి. అలాగే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. అలాగే మేము ఇంకోటి కోరుకుంటున్నామండి, న్యాయస్థానం అనేది బ్రతికుంటే మాత్రం దీన్ని ఖండించాలని కోరుకుంటున్నామండి. న్యాయం అనేది ఉంటే మాత్రం రైతుల మీదే కాదండి, ఆడవాళ్ళ మీద కాదండి, ఎవరైతే అసభ్య ప్రచారాలు చేస్తున్నారో ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళందరినీ మీరు ఖండించాలని కోరుకుంటున్నాం. మా అమరావతి రైతులంగా మేము వేడుకలు ఒకటేనండి, దుష్ట ప్రచారాలు మాట్లాడే ప్రతి ఒక్కరిని ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కింద పెట్టే కామెంట్లు చూడలే చచ్చిపోతున్నామండి. మేము ఎందుకు బయటకు వచ్చావా అని అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించి మీరు చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి.